రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిరసన తెలియజేసేటటువంటి ప్రక్రియను మేము ప్రారంభించాం. ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా ఒక కృత్రిమమైన సమస్యను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదేమిటంటే లడ్డూలో కల్తీ కలిసిందని. ఆధారాలు లేవు, నిరూపణలు లేవు, గాలి పోగేసి చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదము లడ్డూలో పంది కొవ్వు, మాంసపు కొవ్వు, చేప నూనె కలిసిందని, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులని ఒక తప్పుడు ప్రచారాన్ని చేయటం ప్రారంభించారు. అది చివరికి అనేకమైనటువంటి దుష్ఫలితాలకు తావు తీస్తున్నటువంటి అంశం మీ అందరూ చూస్తున్నారు. దీనిలో భాగంగానే బిఆర్ నాయుడు గారు, ఆయన పెద్ద భక్తుడేం కాదు, ఓ TV5 అధినేత. TV5 చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో ఊడిగం చేసిందని ఆయనకి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్గా వారు నియమించారు. నియమిస్తే ఆయన మీద వచ్చిన ఆరోపణలు మీరు చూశారు కదా. ఈ మధ్యకాలంలో అన్ని టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ ఆయన చేసినటువంటి అకృత్యాలు, ఆయన చేసినటువంటి లైంగిక వేధింపులు తీవ్రంగా ప్రచారం జరిగింది. ముందేమంటాడు, ఇదేమో మార్ఫింగ్ అన్నాడు, తర్వాత ఏమో దీనిలో ఏముంది, తప్పేముంది అన్నాడు. ఈ రకంగా సమర్థించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఆ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసే అర్హత లేదని గ్రహించక రాజీనామా చేయటల్లా దాన్నే బట్టి కూర్చున్నాడు. సరే, ఆ బిఆర్ నాయుడికి బుద్ధి లేకపోతే లేకపోయింది, చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు అయినా రాజీనామా చేయించవచ్చు కదా. రాజీనామా చేయించే ప్రశ్న లేదు. మొత్తం టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు అంటే భయము లేదు, భక్తి లేదు. ఆయనకున్నంత పదవంటే ఆశ, డబ్బంటే ఆశ, భయమేమీ లేదు భగవంతుడు అంటే. భగవంతుడి గురించి ఎన్ని అబద్ధాలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ఇంత అనుభవిస్తాడు. ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న తిరుమలలో తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అపవిత్రం చేస్తున్నటువంటి బిఆర్ నాయుడిని తక్షణమే రాజీనామా చేయమని డిమాండ్ చేసినటువంటి మహిళల మీద SC/ST కేసు పెడతారు. నాకు అర్థం కాలేదు, ఎట్లా పెడతారు? SC/ST కేసు పెట్టి పారేస్తారు. SC/ST కేసు పెడతారు, మహిళలను రాత్రి జైల్లో పెట్టారు, ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. రాష్ట్రంలో ఎంత విచిత్రంగా ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నేరం చేయకపోయినా నేరం చేసినట్టు జైలుకి పంపిస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద నేరం చేసినా జైలుకి పంపరు, పోలీస్ స్టేషన్లో పిలిచి పంపించేస్తారు. ఒక ఆయన MP గారు డ్రగ్స్ కేసులు